విషయాలు ఇప్పుడు సత్యాన్ని విన్నారు మీరు. ఈ క్రీస్తు సంఘం సత్యానికి స్తంభంగా ఉంది. ఇప్పుడు అక్కడ అంటున్నమాట, చదువమ్మా, మళ్ళీ చదువు. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి అటు ఇటు కొట్టుకుని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త. మరి విశేషం ఎందుకు రాస్తున్నాడు చూడండి. మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. జాగ్రత్త ఉండాలి. ప్రతి దాంట్లోనూ జాగ్రత్తను ఎత్తుకుంటాం. జాగ్రత్త. బస్సు ఎక్కినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు జాగ్రత్త, బట్టలు సెలెక్ట్ చేసుకున్నప్పుడు జాగ్రత్త. ప్రతి దాంట్లోనూ జాగ్రత్తలు. జాగ్రత్త నాన్న, జాగ్రత్త. కానీ ఎక్కడ జాగ్రత్త లేదు. వాక్యంలో ఎక్కడైనా తప్పిపోతున్నావేమో జాగ్రత్త. అటు ఇటు కొట్టుకుపోతున్నావేమో జాగ్రత్త కలిగి ఉండు. క్రైస్తవ సంఘాన్ని ఉద్దేశించి చెప్తున్నాడు. ఈరోజు సంఘంలోకి వచ్చిన బోధలు ఒక్కో కులానికి ఒక బోధ, ఒక కులాలను బట్టి సంఘాల. ఈరోజు మా కులపోలందరూ ఈ సంఘానికి రండి, మా కులపోలందరూ ఈ సంఘానికి రండి, చౌదరి గారి సంఘాలన్నీ దీనికి రండి, రెడ్డి గారి సంఘాలన్నీ దీనికి రండి. ఎటు కొట్టుకుపోతున్నాయి ఈరోజు. క్రీస్తు బోధలో ఎక్కడ, అపోస్తలుల బోధలో ఎక్కడ అలాంటిది జరగలేదు. దేవుని యొక్క వలను వేసినప్పుడు అన్ని రకాల చేపలు వలలో పడ్డాయి. మరెందుకు ఇటువంటి బోధ వచ్చింది? ఇటువంటి వాళ్ళు వస్తారని క్రీస్తు ముందే చెప్పాడు. నీ వాక్యమునే బోధించలేదా? నీ వాక్యాన్ని ప్రకటించలేదా? అద్భుతాలు చేయలేదా? దెయ్యాలను వెళ్ళగొట్టలేదా? మేము ఎన్నో అద్భుతాలు చేసాం, అన్నీ చేసామంటే ఎవర్రా మీరు అంతా పండరా ఇక్కడ నుండి, మీరు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. అని మనకు తెలిసినా, ఇంత సత్యాన్ని తెలిసిన మనం కూడా అటు అటు ఎవడ ఏది చెప్తే అది ఏది ఎటు కాబట్టి అటు. ఒక దాంట్లో స్థిరమైన దాని మనస్సు నీకు ముందు చంచల స్వభావమైన మనస్సు కలిగిన వారు, అచంచలమైన విశ్వాసాన్ని ఒక వాక్యంతో ముడిపడి ఉండవలసిన మీరు అటు ఇటు వాక్యాల వల్ల కొట్టుకుపోతున్నారంటే మీలో స్థిరత్వం లోపించింది. విశ్వాసంలో స్థిరత్వం లేదు.